ఇది ఒక స్వీట్, కాకపోతే దీని పేరు నాకు తెలీదు. నిన్నటి వీడియోలో బాదుషా చేసుకున్నాం కదా, అందులో పంచదార పాకం మిగిలిపోయిందనమాట. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇక్కడ ఒక గోధుమ పిండిని యూస్ చేసి ఒక స్వీట్ చేశాను. మీకు ఈ స్వీట్కి ఏం పేరు పెట్టాలనిపిస్తే అది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? ఇదేనండి పంచదార పాకం. మీకు కూడా బాదుషా చేసినప్పుడు పాకం మిగిలితే వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఈ పాకానికి సరిపడా గోధుమ పిండిని తీసుకోండి. పర్టికులర్గా కొలత అనేమి ఉండదు, ఎంత పడితే అంత తీసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసుకోండి, 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. చేతికి అతుక్కోకుండా చేతికి నూనెను రాసుకొని ఈ ముద్దకి అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఈ చపాతీ ముద్ద అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ పొడిపిండిని చల్లుకొని ఆ ఉండకు కూడా పొడిపిండిని చల్లుకొని కర్రకి అతుక్కోకుండా చపాతీలాగా రౌండ్గా చేసుకోండి. ఇది మీరు ఎప్పుడైతే కలుపుకుంటారో వెంటనే చేసుకోవాలండి. మీరు కాసేపు అరగంట, పావుగంట, 10 నిమిషాలు అలా వదిలేస్తే కనుక గట్టిగా అయిపోతుందన్నమాట. మనకి ఒత్తుకోవడానికి కష్టంగా ఉంటుంది. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో ఒత్తుకున్న తర్వాత నేను సైడ్స్ని కట్ చేసుకుంటున్నాను. మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే థంబ్నెయిల్ కోసం నేను ఇక్కడ కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి సైడ్స్ కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత డయాగ్నల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అండి. బిస్కెట్లా రౌండ్గా చేసుకోవాలంటే ఒక గిన్నెని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను డయాగ్నల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు దలసరిగా ఉన్న కడాయి తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఇందులోకి చిన్న పీస్ వేసుకొని చూడండి. ఇది కనుక పైకి తేలితే నూనె కాగినట్టే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కట్ చేసుకున్న ఆ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న ఆ రౌండ్ ఉండని మీరైతే ఏం చేస్తారో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మా సైడ్ నేనైతే కనుక పొయ్యి మీద పెడతానన్నమాట ఫస్ట్ వేసుకున్నది. ఇలాంటి పిండి వంటలు ఏమైనా చేసుకున్నప్పుడు చెడిపోకుండా నీట్గా రావాలని పొయ్యికి కూడా కొంచెం పెడతామన్నమాట. అయితే 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోండి. ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మధ్యలో మెత్తగా చివర్ల కరకరలాడుతూ ఉంటుందన్నమాట. ట్రై చేయండి ఒకసారి. నచ్చితే అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.